హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా నటించినటువంటి ఓజీ చిత్రం విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక్కడ బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ రేట్లకు సంబంధించిన పెంపు పైన ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఉందో దాని మీద హైకోర్టులో పిటిషన్ దాఖలవుతూ వచ్చింది. దానికి సంబంధించి విచారించినటువంటి నేపథ్యంలో దీని మీద స్టే ఇస్తూ వచ్చింది తెలంగాణ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించి అక్కడ ఆల్రెడీ ఓజీ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుకు అక్కడ జీవో జారీ చేస్తూ వచ్చింది. 1000 రూపాయల వరకు కూడా టికెట్ రేటు పెడుతూ కూడా అక్కడ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రము బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ రేట్లకు సంబంధించిన పెంపుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే జీవో జారీ చేసిందో దాని మీద మహేష్ యాదవ్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్గా దీనికి సంబంధించిన అంశం ఏంటంటే, అయితే కోర్టు చెప్పినటువంటి మెయిన్ కారణాలు కావచ్చు, అలాగే ఈ ఇష్యూకి సంబంధించి జీవో ప్రభుత్వం జారీ చేసినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన పరిణామం ఒకసారి చూసుకుంటే, ఓజీ టికెట్ ధరల పెంపుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓజీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ మెమో జారీ చేసింది. దీంతో హోంశాఖ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్కు ఎలాంటి అధికారాలు లేవన్న పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనరేట్లు, అలాగే జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్లకు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్న పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. టికెట్లు అధిక ధరకు విక్రయించడానికి నిబంధనలు ఉన్నాయని అంశానికి సంబంధించి గతంలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన టికెట్లు విక్రయించినటువంటి నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించి ఈ ఉత్తర్వులను హోంశాఖకు సంబంధించిన అధికారికి మేము జారీ చేశామంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారి కూడా చెప్తూ వచ్చారు. సో దీనికి సంబంధించిన విచారణ వచ్చే నెల 9వ తారీఖు కూడా వాయిదా వేస్తూ వచ్చారు. సరే, వచ్చే నెల 9వ తారీఖు వాయిదా వేశారంటే ఆ తర్వాత ఆలోపు సినిమా రిలీజ్ అయిపోతుంది. ఆ సినిమాకి సంబంధించి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ హోంశాఖకు సంబంధించి ఇలా ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారంటూ కూడా ఈ మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఆగ్రహం చేస్తూ దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ వాస్తవానికి ఏదైనా సినిమా రిలీజ్ అయినా సినిమాలకు సంబంధించిన వివరాలున్నా కూడా సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకుంటారు. సినిమాటోగ్రఫీ మంత్రి దానికి సంబంధించి ఎంత రేట్లకు సంబంధించి 50 రూపాయలు పెంచుకోవాలా, 100 రూపాయలు పెంచుకోవాలా, లేదంటే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలా, బెనిఫిట్ షోలకు సంబంధించి ఏ టైం వరకు పర్మిషన్ ఇవ్వాలి, ఏ టైం వరకు ఇవ్వకూడదు, రోజుకి ఎన్ని షోలు వేసుకోవాలి, దీనన్నింటినీ కూడా సినిమాటోగ్రఫీ మంత్రితో, సినిమాటోగ్రఫీ సంబంధించిన సెక్రటరీతో మాట్లాడుకొని దానికి సంబంధించిన జీవోలు అయితే తీసుకుంటారు. కానీ ఇక్కడ హోంశాఖ ఎందుకు ఈ జీవోని జారీ చేస్తుందంటూ కూడా వ్యక్తి ఆగ్రహం చేస్తూ దానికి సంబంధించిన పిటిషన్ అయితే దాఖలవుతూ వచ్చింది. సరే, తెలంగాణలో ఇది ఒక విధంగా మంచి పద్ధతా, లేదంటే గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి చూసుకుంటే, ఏదైతే పుష్ప సినిమాకి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో అసలు బెనిఫిట్ షోలు ఉండవు, తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండదు, నార్మల్గా రోజుకి 4 షోలు మాత్రమే నడవాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత వెసులుబాట్లు జరుగుతూ వచ్చాయి. గేమ్ చేంజర్ సినిమాకి కావచ్చు, మరికొన్ని సినిమాలకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిలానే తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా వెసులుబాటు ఇస్తూ వచ్చారు. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో చాలా పెద్ద సినిమాలకు సంబంధించి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇటీవల హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇస్తూ వచ్చారు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తూ వచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి విపరీతంగా టికెట్ రేట్లు పెంచడం కావచ్చు, అలాగే ప్రీమియర్ షోలకు సంబంధించి సినిమా 25వ తారీఖు రిలీజ్ అవ్వాల్సి ఉంటే 24 సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల నుంచి ప్రీమియర్ షోలు వేయాలని చెప్పేసి ఆ షోలకు సంబంధించి టికెట్ ధర 1000 రూపాయలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో అలాంటి ధరలను ఇక్కడ కూడా వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఆశ్రయించడము, దానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇవ్వటము, వీటన్నిటిని కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచడానికి లేదు. దాంతోపాటు అసలు హోంశాఖకు సంబంధించిన సెక్రటరీ ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారాల మీద ఎందుకు జీవోలు జారీ చేస్తున్న అంశం మీద కూడా హైకోర్టు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా ఒక విధంగా ఈ సినిమాలకు సంబంధించిన ఇష్యూ మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓజీ సినిమాకు కూడా ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సరే, ఆంధ్రప్రదేశ్లో దీని మీద ఎంతమంది పిటిషన్లు దాఖలు చేసినా, ఎంతమంది కోర్టులకు వెళ్ళినా కూడా దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి 24వ తారీఖు సాయంత్రం 10 గంటల నుంచే ప్రీమియర్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. 25వ తారీఖు సాయంత్రం 10 గంటలకు వేసేటువంటి ప్రీమియర్ షో టికెట్ ధర అక్షరాల 1000 రూపాయలు. ఆన్లైన్లో 1000 రూపాయలు. ఇంకా బహిరంగ మార్కెట్లో బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళు అంటారా, లేదంటే ఇక ఫ్యాన్స్ షోలు, జనసేన కార్యకర్తలే సీట్లు బుక్ చేసుకొని ఎంత పెద్ద ఎత్తున ఆ టికెట్ రేట్లు నమ్ముకుంటారో కూడా మనందరికీ తెలిసింది. సో వాటికే అధికారికంగా 1000 రూపాయలు టికెట్ రేట్ ప్రకటించినప్పుడు
చేసినప్పుడు దాంతోపాటు రోజుకి 6 షోలను కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తూ వచ్చింది. దాదాపు వారం రోజుల పాటు ఇది జరుగుతుంటుంది. 15 రోజుల వరకు కూడా టికెట్ రేట్లని 10 రోజుల వరకు కూడా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం వెసులుబాటు కూడా ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. సరే, ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి వెసులుబాట్లు కావాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటము, తెలంగాణ ప్రభుత్వం అలాంటి విషయాలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఇచ్చి ప్రీమియర్ షోలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలవుతూ వచ్చింది. ఇది ఒక విధంగా మంచి పద్ధతి అనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమాలకు సంబంధించి, పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి మేము ఎంతైనా టికెట్ రేట్లు పెంచుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు ప్రీమియర్ షోలు వేసుకోవచ్చు, మా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు మా చేతుల్లో ఉంటాయి, ప్రభుత్వాలు మా చెప్పినట్టు వింటాయని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానికి అడ్డుకట్ట వేసేది ఎవరు అంటే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదిరిగానే ఉంటుంది. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఒక చరిత్రాత్మక తీర్పుగానే మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి పెద్ద హీరో సినిమాకి సంబంధించి 500 రూపాయలు, 1000 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే సామాన్య ప్రేక్షకుడు, సామాన్య కుటుంబానికి సంబంధించి నలుగురు నివసించేటువంటి కుటుంబంలో కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళి చూడాలంటే ఒక సినిమాకి సంబంధించి 5 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. అది కూడా ఒక నార్మల్ థియేటర్లో. అలాంటిది మీరు మీ ఇష్టం వచ్చిన టికెట్ రేట్లు పెంచుకుంటూ వెళ్తే ఇక ఆ సామాన్య ప్రేక్షకుడి జేబుకి చిల్లు పట్టడం తప్పించి సామాన్య ప్రేక్షకుడు సినిమా చూసి ఆనందంతో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ స్పెషల్ సినిమాలకి, ప్రీమియర్ షోలకి ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇస్తున్నటువంటి పర్మిషన్కి ఇది ఒక దెబ్బగానే చూడాలి. దాంతోపాటు ఈ హోంశాఖకు సంబంధించిన సెక్రటరీ ఈ జీవోని ఎలా రిలీజ్ చేస్తారంటూ కూడా చేసినటువంటి అంశాన్ని కూడా కోర్టు తప్పిదంగా భావిస్తూ వచ్చింది. కోర్టు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాలని చెప్పి చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించిన విచారణ కూడా 9వ తారీఖు వరకు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత పూర్తి స్థాయిలో టికెట్ రేట్లకు సంబంధించిన అంశం మీద హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే గతంలో ఆయన ప్రతి సినిమాకి ఎలాగైతే వివాదాలు వస్తూ ఉంటాయో ఈ సినిమాకి కూడా ఈ టికెట్ రేట్ల వ్యవహారం కూడా ఒక వివాదంగా మారుతుంది. మరి రేపు సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా కంటెంట్ బాగుంటుంటే ఖచ్చితంగా ప్రేక్షకులందరూ సినిమా కంటెంట్ బాగుంటుంది కాబట్టి 1కి 2 సార్లు చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సినిమా బాగాలేకపోయినా కూడా టికెట్ రేట్లు పెంచేసి మనం పెట్టిన బడ్జెట్ని వారం రోజుల్లోనే వెనక్కి తిప్పేసుకోవాలి, వారం రోజుల్లోనే మనం కలెక్ట్ చేసేసుకోవాలని చూసుకుంటే ఇలాంటి పరిణామాలే ఉంటాయంటూ కూడా సినిమా ప్రేక్షకులు అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి రేపు ఈ సినిమా రిలీజ్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది.